మెదక్ జిల్లా నాగసానిపల్లిలో దొంగలు రెచ్చిపోయారు. దేవుడి హుండీని సైతం దోచుకెళ్లారు. ఏడుపాయల వనదుర్గాలయంలో చోరీ చేశారు దుండగులు. పాత కళ్యాణకట్ట గర్భగుడి ముందు ఏర్పాటు చేసిన 2 హుండీలను ధ్వంసం చేసి అందులో నగదునెత్తికెళ్లారు. 10 రోజుల క్రితమే హుండీలను లెక్కించినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మెదక్ జిల్లా నాగసానిపల్లిలో దొంగలు రెచ్చిపోయారు. దేవుడి హుండీని సైతం దోచుకెళ్లారు. ఏడుపాయల వనదుర్గాలయంలో చోరీ చేశారు దుండగులు. పాత కళ్యాణకట్ట గర్భగుడి ముందు ఏర్పాటు చేసిన 2 హుండీలను ధ్వంసం చేసి అందులో నగదునెత్తికెళ్లారు. 10 రోజుల క్రితమే హుండీలను లెక్కించినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి, విచారణ ఎంతవరకు వచ్చింది? నాగరాజు మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గమాత ఆలయంలో మాత్రము 2 ఉండిలను తీసుకెళ్లి కొంత దూరం తీసుకెళ్లిన తర్వాత దొంగలు ఆ ఉండిలను ధ్వంసం చేసి అందులో ఉన్న నగదును, బంగారు విలువైన వస్తువులు, భక్తులు వేసిన కర్ణకానుకలు తీసుకెళ్లినట్లు కొంత సమాచారం అయితే పోలీసులు విచారణ చేస్తున్నారు వేగవంతంగా. అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ మాత్రం ఇప్పటివరకు పరిశీలించినా కానీ అక్కడ దొంగలు వచ్చిన ఆనవాళ్ళు కానీ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అని మాత్రం బయటకు రాలేకపోయింది. ఇంకోటి ఏంటంటే చాలా సందర్భాల్లో అన్ని చోట్ల కూడా సీసీ ఫుటేజ్ ఉందని చెప్పినా కానీ కొన్ని చోట్ల లేకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు పునరావృతమై దేవాలయాలు అని చెప్తున్నారు. దక్షిణ కాశీగా పేరొందిన ఏడుపాయలకు మాత్రము భారీగా భక్తులు వస్తుంటారు. నిజంగానే వారం 10 రోజుల క్రితం లెక్క పెట్టినా కానీ ఇప్పటివరకే లక్షలు ఉన్నాయా తీసుకెళ్లిన దొంగలను ఎప్పటివరకు పట్టుకుంటారని చెప్పి కూడా స్థానికులు కూడా విచారణ వేగవంతం చేసిన చెప్తుంటారు. నిన్న మాత్రం ఎవరెవరు వచ్చారు అక్కడ భక్తులు ఎవరంటే ఎవరు మాత్రం పోలీసులు సేకరించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. నాగరాజు. థ్యాంక్ యూ దుర్గారెడ్డి.